తెలుగు సినిమాకి తెలంగాణ సర్కార్ 100% భరోసానిస్తోందని ఇటీవలే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపుపై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఏపీ సర్కార్ మాట ఏంటి? టాలీవుడ్ ఇండస్ట్రీలో సంస్కరణల గురించి కూటమి ప్రభుత్వం కూడా ఫోకస్ పెట్టిందా? పాన్ ఇండియా సినిమా పెయిన్ ఇండియా సినిమా అయిపోయిందా? ఏపీలో సినిమా కష్టాలు తగ్గబోతున్నాయా? తీవ్రంగా గాయపడ్డ టాలీవుడ్ ఇండస్ట్రీ ఆయింట్మెంట్ రెడీ అంటున్న ఏపీ సర్కార్. వాళ్ళకి బడ్జెట్లు బాగా పెరిగిపోతున్నాయి. వేల కోట్ల బడ్జెట్లకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు మరి ప్రొడ్యూసర్ని, డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని, సినిమాకి సంబంధించిన అందరినీ కూడా ఏదో రకమైనటువంటి సపోర్ట్ ఇస్తేనే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ బతుకుద్ది. సినిమా పరిశ్రమను కుంగదీస్తున్న సమస్యలపై టీవీ9 ఇస్తున్న వరుస కథనాలతో మేలుకున్నట్టుంది ఏపీ సర్కార్. చర్చించుకుందాం రా అంటూ రాజధాని అమరావతిలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది. టికెట్ రేట్ల పెంపు, షూటింగ్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు, థియేటర్లో వసూలవుతున్న ఎక్స్ట్రా ఛార్జీలు, పైరసీ నిర్మూలన, ఇలా అన్ని అంశాలను లోతుగా చర్చించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవోలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై లోతుగా సమీక్ష జరిగింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, న్యాయశాఖ కార్యదర్శి, ఎఫ్డిసి అధికారులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, దర్శకులు, ఇలా అన్ని కార్నర్స్ నుంచి హాజరై తమ ఆలోచనల్ని పంచుకున్నారు. ముఖ్యంగా టికెట్ రేట్ల పెంపు కోసం ఏకీకృత విధానం తీసుకురానున్నట్టు సంకేతం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. పదే పదే ప్రతి సినిమాకి మనం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాకుండా పెద్ద బడ్జెట్ సినిమా అంటే ఏంటి, దానికి డెఫినేషన్ ఏంటి, చిన్న బడ్జెట్ సినిమా అంటే డెఫినేషన్ ఏంటి, ఎందుకంటే 2-3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆ 2-3 ఆర్గ్యుమెంట్స్ని మనం ఏ రకంగా తీసుకోవాలి, ఎక్స్క్లూజివ్గా మనం సినిమాకి అయ్యే ఖర్చుని తీసుకోవాలా, ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యునరేషన్ అన్నీ కలిపి తీసుకోవాలా, లేకపోతే విడిగా తీసుకోవాలా, ఇలాంటివి చాలా రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. కనుక వీటన్నిటి మీద దృష్టి సారించి ఒక పూర్తిగా ప్రతి సినిమాకి, బడ్జెట్ సినిమాకి, హై బడ్జెట్ సినిమాకి ఏ రకంగా వెళ్ళాలనేటువంటి దాని మీద ఒక నిర్ణయం వస్తుంది. ఓటీటీల దూకుడు, పైరసీ రోగంతో సినిమా పరిశ్రమకి ఏ నష్టం గురించి కూడా మాట్లాడారు. థియేటర్లలో పార్కింగ్ ఖర్చులు, క్యాంటీన్లలో మోతెక్కిపోతున్న రేట్ కార్డులపై సీరియస్ గా చర్చ జరిగింది. మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే వేలు ఖర్చు పెట్టాల్సి రావడంపై ఆవేదన వ్యక్తమైంది. అన్నీ చెప్పాం, వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి చెప్తారు. 2 ఏళ్ల క్రితం నుంచి నేను పోరాటం చేస్తున్నాను. టికెట్ రేటు కంటే పాప్కార్న్ 3 ఇంతలు ఉంది. అవన్నీ తగ్గాలి, డెఫినెట్గా తగ్గాలి. నేనే సినిమాకి వెళ్ళాలి భయపడుతున్నాయి. ప్రతి వారం వెళ్ళేవాడిని. నేను పాప్కార్న్ లేకుండా సినిమా చూడను. అది అంత రేటు ఉండేటప్పుడు నేనే అదురుకుంటున్నాను అసలు. సో అవన్నీ తగ్గాలి. ఎండ్ ఐబొమ్మ అతన్ని పట్టుకున్నారు. ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అది ఆపితే అప్పుడు చట్టం. చెప్పాల్సిందంతా చెప్పాం, ఓపిక్ గా విన్నారు అని పరిశ్రమ పెద్దలు సంతృప్తి వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను విని చక్కటి పరిష్కారం చూపిస్తామంటోంది కూటమి సర్కార్.